అటు మరోవైపు ఒంటిమిట్టలో కూడా ఇక టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అక్కడి ఫలితాలు కూడా రాబోతున్నాయి. రెడీగా దీనిపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు మాట్లాడారు టీవీ9తో. అభివృద్ధే టీడీపీని గెలిపించిందంటున్నారు మరో మంత్రి సవిత. 4 రోజులుగా వైసీపీ డ్రామాకు తెరదీసింది. అసలు పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకే రావడం లేదు. అభివృద్ధి కోసమే ప్రజలు ఈ తరహా తీర్పిచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. మేము చేస్తున్న పనులు చూసే ప్రజలు తీర్పిచ్చారు. వైసీపీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి అంటున్నారు మంత్రి సవిత. ప్రజాస్వామ్యం గెలిచిందన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఏ విధంగా ఓటింగ్ జరిగిందో మనం అందరం చూసాం. గత 10 రోజులుగా మేము 1 సంవత్సరం పాటు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏ విధంగా పరుగులు పెడుతున్నారో, మరి ఒక పక్క ఒంటిమిట్ట రాంప్రసాద్ రెడ్డి గారు, మరి నేను పులివెందుల ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా మేము ఇక్కడే ఉండి మరి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు తెలియజేశాం. గత 40-50 సంవత్సరాలుగా ఇక్కడ స్థానిక ఎన్నికలు జరిగిందే లేదు. ప్రజలు కూడా మా ఓటు హక్కు ఉపయోగించుకునేలా చేసిన ఎలక్షన్ కమిషన్కి మరి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి 4 రోజుల నుంచి వైసీపీ డ్రామా మళ్ళా మొదలైంది. మీరు అందరూ చూశారు. మీరు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఒక ధర్మానికి అధర్మానికి యుద్ధం జరిగింది. ఈ ధర్మమే ఎప్పుడైనా ధర్మమే గెలిచింది. మన మొన్నటి రోజు మరి అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మనం అందరం చూసాం. మరి గత 40-50 ఏళ్లుగా నిన్నటి నుంచి బైకాట్ చేస్తున్నాం ఎలక్షన్లు అన్నారు. బైకాట్ మీరు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మిమ్మల్ని బైకాట్ చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. రోజు ముందు రోజే, స్వాతంత్ర దినోత్సవం ముందు రోజే పులివెందుల్లో స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలు ఒక పక్క కార్యకర్తలు, ఒక పక్క ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు సమిష్టిగా ఈరోజు కృషి చేశాం. ప్రతి ఇంటికి మీరు ఎందుకు ధైర్యంగా మీరు ఓటేయండి, మేము ఉంటామని చెప్పి వాళ్లకు భరోసా ఇచ్చాం. ఆ భరోసాతో వాళ్ళు 1 సంవత్సరంలో సూపర్ 6 పథకాలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు ఒక పక్క కడప రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. మరి కడపలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రతిసారి వరాలు కుల్పించడం, పులివెందులు కూడా మేము అభివృద్ధి చేశాం. ప్రజలకు కూడా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం తన కుటుంబ సభ్యుల్ని హతమారుస్తారు. సొంత చెల్లి పరిస్థితి, తల్లి పరిస్థితి, సునీతమ్మ గారి పరిస్థితి తెలుసు. మరి అదేవిధంగా పులివెందుల ప్రజల కోసం ఏ రోజు అసెంబ్లీకి వచ్చి పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడలేదన్న విషయాన్ని కూడా ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు నమ్మకంతో ఈ మంచి ప్రభుత్వానికి సహకరించి ఎన్డీఏ కూటమి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మా పులివెందులు కూడా బాగుపడుతుందని సంపూర్ణ నమ్మకంతో ఈరోజు ఓటేసి అఖండ మెజార్టీతో ఈరోజు గెలిపించారు. అది పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది అని అంటున్నారు మంత్రి సవిత. యాక్చువల్లీ ఎన్నికల్ని బాయ్కాట్ చేశామని వైసీపీ నేతలు చెప్తున్నారు. కానీ ఇక్కడి ప్రజలే వైసీపీని బాయ్కాట్ చేశారు. ఆ విషయం తెలుసుకోవాలి వైసీపీ వాళ్ళు అంటున్నారు మంత్రి సవిత. బట్ ఏమైనా మనం ఒక ఇంట్రెస్టింగ్ పరిణామాన్ని చూస్తున్నాం రాష్ట్ర రాజకీయాల్లో. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఎమ్మెల్యే ఎన్నిక కాదు, ఎంపీ ఎన్నిక కాదు, కేవలం జడ్పీటీసీ ఉప ఎన్నిక. జడ్పీటీసీ ఉప ఎన్నిక ఈ స్థాయిలో జరగడానికి గల కారణం మాత్రం చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే పులివెందుల రాజకీయంగా చాలా ప్రాధాన్యత సంతరించుకున్న నియోజకవర్గం. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం ఇది. అండ్ ఇక్కడ ఎప్పటి నుంచో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ కాంగ్రెస్ ఆధిపత్యమే ఉండేది. తర్వాత ఇప్పుడు వైసీపీకి పెట్టని కోట అండ్ పెట్టిన కోట కూడా. సో ఇక్కడ ఎక్కడెప్పుడు టీడీపీ గెలవలేకపోవడం కూడా ఇంకో కారణం. మరి ఇట్లాంటి టైంలో టీడీపీ మొదటిసారి గెలిచి ఇప్పుడు చరిత్ర సృష్టించిందని చెప్పాలి. ఇక్కడ ఈ స్థానానికి 11 మంది బరిలో ఉన్న ముందు నుంచి టీడీపీ వైసీపీకి సంబంధించి ప్రధాన పోరు నడిచింది. జడ్పీటీసీ ఉప ఎన్నిక అయినా అక్కడ జరిగిన పరిణామాలు కావచ్చు, రేగిన ఉద్రిక్తతలు కావచ్చు, ఇంకా ముందే జరిగిన ముందస్తు హౌస్ అరెస్టులు కావచ్చు, ఇవన్నీ ఒక ఎమ్మెల్యే ఎన్నికని, సాధారణ ఎన్నికల్ని తలపించాయి. ఫైనల్గా ఇవాళ కౌంటింగ్ వచ్చింది, రిజల్ట్ తేలిపోయింది. కానీ ఎన్నికలు జరగడానికి ఒక 3, 4, 5 రోజుల నుంచి పులివెందుల మాత్రం చాలా హాట్గా ఉండింది. ఎందుకంటే మనం ఎన్నికల రోజే చూసాం, ఉదయం నుంచి అటు టీడీపీ నుంచి కానీ ఇటు వైసీపీ నుంచి కానీ నేతల హౌస్ అరెస్టులు జరిగాయి. కొన్ని గ్రామాల్లో మమ్మల్ని ఓటు వేయకుండా అడ్డుకున్నారంటూ ప్రజలు కంప్లైంట్ ఇచ్చారు. కొన్ని గ్రామాల్లో, కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అటు వైసీపీ ఏజెంట్లకి టీడీపీ ఏజెంట్లకి మధ్య గొడవలు జరిగాయి. వాగ్వాదాలు అయితే చాలా చోట్ల చోటు చేసుకున్నాయి. ఇవన్నింటి మధ్యే ఆ రోజు పోలింగ్ పూర్తయింది. సో 75% ఎబో ఇక్కడ పోలింగ్ అయింది కూడా. ఇప్పుడు రిజల్ట్ వచ్చేసింది. సో టీడీపీ ఇక్కడ విజయం ముందుగానే ఊహించినా కానీ ఇంత స్థాయి
ఇంత మెజారిటీ 6033 ఓట్ల మెజారిటీ మాత్రం ఇది అనూహ్యం. బహుశా టీడీపీ వర్గాలు కూడా ఊహించి ఉండవేమో. మారెడ్డి లతారెడ్డి, ఈమె ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి, ఈమె 6716 ఓట్లతో ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ స్థానంలో టీడీపీ జెండాను ఎగురవేసింది. ఇక పూర్తిగా 11 మంది పోటీ చేస్తే ఇందులో ప్రధాన పోటీదారు అయిన వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు. 683 ఓట్లు మాత్రమే ఆయన సాధించారు హేమంత్ రెడ్డి. సో డిపాజిట్ దక్కకపోవడం కూడా ఇక్కడ కొంచెం షాకింగ్ వైసీపీకి సంబంధించి. సో వెంటనే టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు, ఇది పూర్తిగా ప్రజలు ఇచ్చిన గెలుపు, ప్రజాస్వామ్యం గెలిచింది అనడానికి ఇదొక నిదర్శనం. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఇంతకుముందు ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరగలేదంటూ టీడీపీ ఆరోపిస్తోంది. అలా జరిగాయి కాబట్టే, ఫస్ట్ టైం అలా స్వేచ్ఛగా ప్రజలందరూ వాళ్ళ ఓటు హక్కుల్ని వినియోగించుకున్నారు కాబట్టే ఆ వాతావరణం ఇవాళ కూటమి ప్రభుత్వం కల్పించింది. కాబట్టే వాళ్ళు వచ్చారు, ఓటేశారు, అది కూడా అభివృద్ధికే ఓటేశారు. అందుకే మేము ఇవాళ గెలిచాము. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఇదిగో ఇలా ఉంటుంది అని కూటమి మంత్రులు ఇప్పటిదాకా చెప్పడం మనం చూసాం. సో నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా, ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా ఇదిగో ఈ రిజల్ట్సే రిపీట్ అవుతాయి. ఈ ప్రభావం మళ్ళీ స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు టీడీపీ నేతలు. ఇక మరోవైపు ముందుగానే పోలింగ్ దగ్గర నుంచే వైసీపీ ఆరోపణలు చేస్తోంది. పూర్తిగా అప్రజాస్వామిక వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి, అసలు చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు, మా ఏజెంట్లను అడ్డుకుంటున్నారు, వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు, సో ఇక్కడ ఒక అప్రజాస్వామిక వాతావరణం కలుగుతోందంటూ వైసీపీ నేతల ఆరోపణలు కూడా మనం చూసాం. ఎంపీ అవినాష్ రెడ్డి నుంచి దగ్గరకు మొదలు పెడితే సాధారణ కార్యకర్త దాకా విమర్శించడం మనం చూసాం ఆ రోజు. సో కాబట్టి ఇప్పుడు ఇక అసలు దీని మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో నిన్ననే మనం చూసాం, మొన్న పోలింగ్ అయిపోతే నిన్న 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిగింది. అంటే వేరే దగ్గర నుంచి ఇక్కడికి కొంతమంది వేరే వాళ్ళు వచ్చారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు, ఇక్కడ కొంచెం గడబిడగా ఉంది, అవకతవకలు జరుగుతున్నాయని కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో నిన్న 2 పోలింగ్ కేంద్రాల్లో మళ్ళీ రీపోలింగ్ చేశారు. సో ఇప్పుడు ఇక పూర్తిగానే అసలు అప్రజాస్వామికంగా జరిగింది, వీటిని అసలు మేము బహిష్కరిస్తున్నాం, ఇవి కరెక్ట్ కానే కాదు, అసలు ఇక్కడ ఓటింగ్ కంటే ఎక్కువ రిగ్గింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ ఇటు టీడీపీ ఇప్పుడు చెప్తోంది, ఎస్ ఈ విజయాన్ని చూసైనా సరే వైసీపీ కళ్ళు తెరవాలి, జగన్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ప్రజలు ఇది కోరుకుంటున్నారు, అందుకే అంత భారీ ఎత్తున వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు, ఓట్లు వేశారు, అది కూడా పూర్తిగా మాకే వేసేశారు, ఎందుకంటే మీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఇది ప్రజలకు ఇక్కడ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసే హక్కు లేకపోతే ఆ స్వేచ్ఛ కల్పిస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనం అంటున్నారు టీడీపీ నేతలు. సో మొత్తానికి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఇప్పుడు మనం చూస్తున్నాం.